అలాగే మేము గత 14 సంవత్సరాల నుంచి గురు పౌర్ణమి వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నాము. ఇది ఈ సంవత్సరం 15వ సంవత్సరం. ఆషాఢ మాసం 30వ తారీఖు నుంచి ఈ మాలాధారణ కార్యక్రమం ఉంటుంది. ప్రతి సంవత్సరం సుమారు 500 మంది దీక్షలు తీసుకుంటున్నారు. దీక్షలు తీసుకున్న వాళ్ళందరికీ మేము ప్రతిరోజు మధ్యాహ్నం భోజనం, రాత్రి భిక్ష ఏర్పాటు చేస్తాము. అలాగే పౌర్ణమి రోజు కూడా 15,000 మందికి అన్నదానం చేస్తాము. పౌర్ణమి రోజు షిరిడీలో కూడా జరిగినటువంటి అలంకరణ మన మందిరంలో ఉంటుంది. ఎందుకంటే మేము రాజమండ్రి నుంచి పూల వాళ్ళని డెకరేషన్ వాళ్ళని పిలిపించి సుందరంగా అలంకరిస్తాము. సుమారు 10 లక్షల రూపాయల పూలతోటి గుడి బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే ఈ 11 రోజులు కూడా దీక్షాపల్లికి ప్రతిరోజు ఒక రకమైన అభిషేకాలు ఉంటాయి. ప్రతి 6 రోజులు హోమాలు ఉంటాయి. అలాగే మధ్యలో ఒకరోజు ఏకాదశి రోజు సాయి వ్రతాలు, ఒకరోజు శనివారం వెంకటేశ్వర స్వామి కళ్యాణం, ఒకరోజు నగర ఊరేగింపు, ఇలా 11 రోజులు పండగలాగా గడిచిపోతుంటాయి. మా వచ్చిన భక్తులు కానీ దీక్షపరులు కానీ అప్పుడే అయిపోతున్నాయి 11 రోజులు అన్న ఫీలింగ్లోకి వెళ్ళిపోతారు. మా ఏర్పాట్లు కానీ మా సౌకర్యాలు, ఆ అనుభూతి అలా ఉంటుంది మా భక్తులకి.